ఓ సినీ అభిమాని ప్రాణం తీసింది. ఇంకో చిన్నారి పరిస్థితి అత్యంత విషమంగా మారింది. తల్లి చనిపోయింది. కుమారుని పరిస్థితి సీరియస్గా ఉంది. 4 కుటుంబ సభ్యులున్న ఓ కుటుంబం పుష్ప 2 ది రూల్ సినిమా చూసేందుకు వెళ్ళగా అక్కడ జరిగిన తొక్కిసలాట కారణంగా తల్లి ప్రాణాలు కోల్పోయారు. పుష్ప 2 టీం స్పందిస్తూ 25 లక్షల క్యాష్ బాలుడి తండ్రి కోసం ఉద్యోగం ఇస్తామని అనౌన్స్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ డబ్బులు ఇస్తే వాళ్ళ నష్టాన్ని భర్తీ చేయగలరా? అసలు సినిమాకి ప్రీమియర్స్ ఎందుకు? పెయిడ్ ప్రీమియర్స్తో ఏం సాధించాలనుకుంటున్నారు? ఈ చర్చ ఇప్పటిది కాదు, చాలా రోజులుగా జరుగుతున్న వ్యవహారమే. తమ సినిమాపై అపారమైన నమ్మకంతో ముందు రోజు పెయిడ్ ప్రీమియర్స్ వేయడం అన్నది సర్వసాధారణమైపోయింది. ఈ పెయిడ్ ప్రీమియర్స్కి ప్రముఖుల రాక ఎందుకో తెలుసా? ప్రేక్షకుల్ని ఉర్రూతలెక్కించడానికి, తద్వారా హైప్ పెంచడానికి. సినిమా ప్రమోషన్లో భాగమే ఇదంతా. కానీ ప్రేక్షకుల భద్రత సంగతి ఏంటి? ఇదే ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారిపోయింది. సినిమా థియేటర్ల దగ్గర తొక్కిసలాట అనేది దాదాపు ప్రతి పెద్ద సినిమాకి సర్వసాధారణమే. కాకపోతే ప్రాణాపాయం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. పుష్ప 2 ది రూల్ సినిమా విషయానికి వస్తే హైదరాబాద్లోని ఓ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ ప్రాణాన్ని తీసేసింది. ముందస్తు సమాచారం లేకుండా సినీ నటుడు అల్లు అర్జున్ ఆ సినిమా థియేటర్కి వెళ్లడమే ఈ తొక్కిసలాటకి కారణమని సాక్షాత్తు పోలీసులు వెల్లడించారు. And in that complaint, the theatre management, actor Allu Arjun and his security in charge, these people have been named accused. ప్రీమియర్ షో నేపథ్యంలో ముందస్తు భద్రతా ఏర్పాట్లు చేశామని, తమకు సైతం సినీ నటుడు అల్లు అర్జున్ సమాచారం ఇవ్వకపోవడంతో అతను చూసేందుకు సినీ అభిమానులు ఒక్కసారిగా ఎగబడేసరికి తొక్కిసలాట జరిగిందని పోలీసులు వివరించారు. అంతేకాదు అల్లు అర్జున్ మీద కేసు కూడా నమోదైంది. థియేటర్ యాజమాన్యం కూడా ఈ ఘటనలో బాధ్యత తీసుకోవాల్సి ఉంది. బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం అనేది సాధారణంగా జరిగేదే. కానీ ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా ఏం చర్యలు చేపట్టాలి అనేది ఇక్కడ ప్రశ్న. ప్రియమైన షోలు వేయడం అనేది నిర్మాత ఇష్టం. సినిమా ప్రమోషన్ కోసం రకరకాల పబ్లిసిటీలు, స్టంట్లు మామూలే. కానీ సినిమా కంటే ప్రాణం చాలా చాలా విలువైంది కదా. తాజా ఘటన అల్లు అర్జున్ కెరీర్లో ఒక బ్లాక్ మార్క్. ఇందులో ఇంకో మాటకు తావులేదు. బాధిత కుటుంబానికి తీరని వ్యధ. పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ప్రీమియర్స్ పేరుతో అనవసర హంగామా ఇకనైనా తగ్గించాల్సి ఉంది. డిసెంబర్ 6న విడుదల కావాల్సిన పుష్ప డిసెంబర్ 5న అధికారికంగా విడుదలయ్యింది. కానీ అంతకన్నా ముందు రోజే, అంటే డిసెంబర్ 4న ప్రీమియర్స్ ద్వారా ప్రేక్షకులకు ముందుకొచ్చేసింది. అర్ధరాత్రి ప్రదర్శనల కాన్సెప్ట్ కూడా అనవసరమైన ప్రమాదాలకు కారణమవుతున్న దరిమిలా ఆ ప్రీమియర్స్ కూడా సరైన సమయాల్లోనే పడితే కొంతవరకు ప్రమాదాలను నివారించే అవకాశం ఉంటుందేమో అన్న వాదన లేకపోలేదు. దీనిపై మీ స్పందన ఏంటో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా బ్లాక్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.